హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే చికెన్ చీజీ స్పిగెటీ అండి. ఇదైతే చాలా ఎమ్మీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకుందామండి. ఈ బటర్ పూర్తిగా కరగక్కర్లేదండి, ఇలా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న గార్లిక్ ముక్కలు వేసేసుకుందాము. దాంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బటర్ పూర్తిగా కరిగిపోతే ఏమవుతుందంటే బ్లాకిష్ లాగా వచ్చేస్తుందండి. సో ఇలా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. దీంట్లోనే మనం చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలాగా చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాక దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చికెన్ బదులు మీరు మటన్ కూడా స్లైసెస్ చాలా సన్నగా తీసుకుని బాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ప్రాన్స్ కానీ పన్నీర్ కానీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇక్కడ వెజిటేరియన్స్ అయితే ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా మనం చికెన్ పీసెస్ అన్నీ కూడా హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి, దానివల్లే ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ వేసుకుందామండి. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్పిగెటీని కూడా యాడ్ చేసుకుందాం. బాయిలింగ్ ఏం లేదండి, పెద్ద బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో ఉప్పు ఇంకా ఆయిల్ వేసుకుని బాగా వేడాక స్పిగెటీని మనం బాయిల్ చేసుకుంటే అయిపోతుందండి. స్పిగెటీ సాఫ్ట్గా అయ్యాక మనం వడపోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్పిగెటీని మనం చికెన్ పీసెస్లో యాడ్ చేసేసుకుందాం. ఇలాగా స్పిగెటీ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా స్పిగెటీకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సేమ్ ప్రాసెస్ మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీంట్లో ఫైనల్గా కొంచెం ఇప్పుడు టొమాటో కెచప్ యాడ్ చేసుకుందామండి. టొమాటో కెచప్ లేకపోతే టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టొమాటోస్ని వాటర్లో బాయిల్ చేసేసి మిక్సీ పట్టుకుంటే మనకి టొమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలాగా టొమాటో కెచప్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ స్పిగెటీ రెడీ అయిపోతుందండి. సూపర్ హెల్దీ సూపర్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది కదండి. మనం ఇంకెప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. స్పిగెటీ అనేది వీట్ ఫ్లోర్తో తయారు చేస్తారు కాబట్టి ఇది సూపర్ హెల్దీ రెసిపీ అనమాట. ఈ రెసిపీ ఈజీగా ఎట్లా చేసేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, చాలా బాగుంది కదండి. ఇది అయితే మా పాప చేసిందనమాట. సో వీ ఎంజాయ్డ్ దిస్ డిష్ అండి. దీనికి కొంచెం యాడప్గా మా బాబు దీంట్లో చీజ్ వేసాడనమాట. దీంట్లో చీజ్ని మనం గ్రేట్ చేసుకుని పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇలాగా చీజ్ అంతా కూడా వేసేసుకున్నాక మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 5 to 10 minutes ఉంచుకుంటే మన చికెన్ చీజ్ స్పిగెటీ రెడీ అయిపోతుందండి. చీజ్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉందండి రెసిపీ. రెస్టారెంట్ కన్నా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని హెల్తీ వీడియోస్ వాచ్ చేయండి. ఇవన్నీ కూడా మన రెసిపీస్ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో సూపర్ డెలిషియస్గా చేసి పెడతాను అనమాట. చూసారు కదా చీజ్ ఎంత బాగుంది కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇది నిజంగా సూపర్ హెల్దీ రెసిపీ అండి. చూసారు కదా చీజ్తో పాటు స్పిగెటీ చాలా సూపర్గా ఉంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.